హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం మష్రూమ్ కర్రీ తయారు చేసుకుంటున్నాం. మష్రూమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, టమోటాలు, మష్రూమ్స్, ధనియా పౌడర్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫస్ట్ ఉల్లిపాయలను సన్నగా తరుక్కొని పచ్చిమిరకాయలు, టమోటా ముక్కల్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, టమోటా నూనె కాగిన తర్వాత బాండిలో వేసి దోరగా వేగే వరకు వేగనిచ్చుకోవాలి. అలా బాగా వేగుతూ ఉండగా రుచికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మనం అటు ఇటు తిప్పుకోకపోతే అడుగంటిపోతుంది. సో అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అలా వేపుకొని బాగా వేగనిచ్చాను. వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటా ముక్కలు ఉన్నాయి కదా, ఇప్పుడు అవి వేగిన తర్వాత టమోటా ముక్కలను అందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని టమోటా ముక్కలను కూడా కలిపి బాగా వేపుకోవాలి. అవి టమోటా ముక్కలు వేగిన తర్వాత 1.5 స్పూను ఉప్పు వేసుకున్నాను. మనం ఉప్పు యాడ్ చేసిన తర్వాత టమాటోల నుంచి నీరు పోతుంది కదా, నీరు పోయి దాంట్లోకి ఒక చిటికెడు పసుపు వేసుకొని బాగా వేపుకున్నాను. అది అంతా దగ్గరికి వచ్చిన తర్వాత చూడండి, అట్లా టమోటా ముక్కలు కూడా బాగా మెత్తగా అయిపోయిన తర్వాత నూనె పైకి తేలుతుంది. అప్పుడు నేను రుచికి సరిపడా కారంని యాడ్ చేశాను. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ కారం వేశాను. మీరు రుచిని తగినంతగా యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అలా బాగా కారం కూడా మొత్తం టమోటా ఉల్లిపాయలకి పట్టించాను. అలా వేపుకొని బాగా నూనె పైకి తేలిన తర్వాత టమోటా ముక్కలు కూడా బాగా అట్లా మగ్గిపోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకొని నూనె పైకి తేలిన తర్వాత మష్రూమ్స్ని ముందుగానే నీట్గా కింద నుంచి గోరుతో ఇలా గిల్లితే పొరలాగా వస్తుంది. ఆ పొర తీసేసుకోవాలి, ఎందుకంటే పైన మనకి మురికి ఉంటుంది ఫ్రెండ్స్. క్లీన్ చేసేసుకొని నీట్గా తీసేసి మొత్తం నీట్గా సన్నగా కట్ చేసుకొని అన్నీ కడిగి అన్నీ బాండీలోకి యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని నీట్గా ఆ ఉల్లిపాయ టమోటా మిశ్రమం ఏదైతే ఉందో అది బాగా మష్రూమ్స్కి పట్టేలాగా బాగా కలయి తిప్పుకోవాలి. మష్రూమ్స్కి బాగా పట్టించిన తర్వాత మనము విడిగా అయితే టమోటాని మిక్సీలో వేసుకొని టమోటా కొంచెం 4 జీడిపప్పులు వేసుకోవచ్చు. నేనైతే ఇంకా మార్నింగ్ చేస్తున్నాను కదా, టైం అయిపోతుందని బాక్సెస్కి నేను ఉల్లిపాయ ముక్కలు డైరెక్ట్గా వేసి చేశాను. తర్వాత ఒక టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. యాడ్ చేసి ఆ వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత కొంచెం ఇంకా మనకి కర్రీ అయిపోతుందనగా లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేశాను. అది కూడా బాగా కలగపెట్టుకుంటున్నాను. అది కూడా అది అంతా కర్రీకి పట్టిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేశాను. వేసి ఫైనల్గా నూనె పైకి తేలింది. కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు టేస్ట్ మనకి మంచిగా కొత్తిమీర వేస్తే, ఏదైనా కొత్తిమీర లేకపోతే బాగోదు కదా, కొత్తిమీర వేస్తేనే అది కూడా తగినంతే వేయాలి, అప్పుడే టేస్ట్ బాగుంది. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర